మన రాజ్యాంగంలోనే ఒక విచిత్రమైన విషయం ఉంది. అదేంటంటే ఒక పక్క పౌరులందరికీ ప్రాథమిక హక్కులిస్తుంది, కాని అదే రాజ్యాంగం మరో పక్క దేశ భద్రత కోసం పనిచేసే కొంతమంది హక్కుల్ని పరిమితం చేస్తుంది. అసలు ఈ రెండిటి మధ్య బ్యాలెన్స్ తీసుకురావడానికే ఆర్టికల్ 33 ఉంది. దాని కథేంటో ఈరోజు చూద్దాం. ఓకే, ఒక సింపుల్ క్వశ్చన్తో స్టార్ట్ చేద్దాం. ఒక్క సోల్జర్ పొలిటికల్ పార్టీ పెట్టగలడా? ఏంటి, సింపుల్గానే ఉంది కదా ప్రశ్న. కాని ఈ ఒక్క ప్రశ్నలోనే మనం ఈరోజు మాట్లాడుకోబోయే టాపిక్ మొత్తముంది. చూసారా, ఇక్కడే అసలు చిక్కు వచ్చి పడింది. ఒక పక్క ఆర్టికల్ 19 మనందరికీ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఇస్తుంది, అసోసియేషన్స్ పెట్టుకోవచ్చు ఉంటుంది. కానీ ఇంకో పక్క ఒక సైనికుడికి క్రమశిక్షణే ప్రాణం, పాలిటిక్స్కి దూరంగా ఉండాలి, పై ఆఫీసర్ ఏం చెప్తే అది చెయ్యాలి. మరి రెండింటినీ ఎలా బ్యాలెన్స్ చెయ్యాలి? ఇదే అసలు పాయింట్. సో ఈ పెద్ద కన్ఫ్యూజన్కి మన రాజ్యాంగంలోనే ఒక సొల్యూషన్ ఉంది. అదే ఆర్టికల్ 33. ఇది ఒకవైపు పర్సనల్ ఫ్రీడమ్, ఇంకోవైపు దేశభద్రత. ఈ రెండిటి మధ్య బ్రిడ్జ్లా ఎలా పనిచేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. సింపుల్గా చెప్పాలంటే ఆర్టికల్ 33 అనేది మన పార్లమెంట్కిచ్చిన ఒక స్పెషల్ పవర్ లాంటిది. ఈ పవర్తో ఆర్మ్డ్ ఫోర్సెస్, పోలీసులు, అలాగే ఇంటెలిజెన్స్ ఏజెన్సీలలో పనిచేసేవాళ్ల కొన్ని ఫండమెంటల్ రైట్స్ని తగ్గించొచ్చు లేదా పూర్తిగా తీసేయొచ్చు కూడా. ఎందుకంటే వాళ్ల డ్యూటీ సరిగ్గా చేయాలన్నా, డిసిప్లిన్ మెయింటైన్ చేయాలన్నా ఇది చాలా అవసరం. సరే, బానే ఉంది, కానీ ఇక్కడ ఒక డౌట్ వస్తుంది. ఎందుకు అసలు ఈ రిస్ట్రిక్షన్స్ ఎందుకు అవసరం? అది కేవలం సెక్యూరిటీ ఫోర్సెస్ వాళ్లకే ఎందుకు? దీని వెనక మెయిన్గా 3 రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్, స్ట్రిక్ట్ డిసిప్లిన్. అది లేకపోతే ఆర్మ్డ్ ఫోర్సెస్ నడవవు. సెకండ్, అబ్సల్యూట్ ఒబీడియన్స్. అంటే పైనుంచి ఆర్డర్ వచ్చిందంటే ఎటువంటి పరిస్థితుల్లో అయినా దాన్ని ఫాలో అవ్వాల్సిందే. ఇక మూడోది, ఇది చాలా ఇంపార్టెంట్, పొలిటికల్ న్యూట్రాలిటీ. సైన్యం ఎప్పుడూ రాజకీయాలకు దూరంగా ఉండాలి. ఈ 3 లేకపోతే దేశ భద్రతకే ప్రమాదం. ఓకే, థియరీ అంతా బానే ఉంది, కానీ ప్రాక్టికల్గా దీని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? అసలు ఈ ఆర్టికల్ ఎవరెవరికి వర్తిస్తుంది? మరి వాళ్ల ఏ హక్కుల్ని కట్ చేస్తారు? ఈ లిస్టు చూస్తే చాలా పెద్దదే ఉంది. కేవలం ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ మాత్రమే కాదు, మన స్టేట్ పోలీసులు, సిఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్ లాంటి పారామిలిటరీ ఫోర్సెస్ కూడా దీని కిందకే వస్తాయి. అంతేనా, దేశ రహస్యాల్ని కాపాడే రా, ఐబీ లాంటి ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు, చివరికి వీళ్లందరికీ కమ్యూనికేషన్ సపోర్ట్ ఇచ్చే సిబ్బంది కూడా ఈ ఆర్టికల్ పరిధిలోకొస్తారు. సరే, మరి ఏ రైట్స్ని రెస్ట్రిక్ట్ చేయొచ్చు? మెయిన్గా టార్గెట్ అయ్యేది ఆర్టికల్ 19, అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, అసోసియేషన్స్ పెట్టుకునే రైట్ లాంటివే. ఉదాహరణకి, సైనికులు యూనియన్లు పెట్టలేరు, పబ్లిక్గా నిరసనలు, సమ్మెలు చేయలేరు. కొన్నిసార్లు ఆర్టికల్ 14, అంటే రైట్ టు ఈక్వాలిటీ, ఇంకా ఆర్టికల్ 21, పర్సనల్ లిబర్టీ, వీటిలో కొన్ని అంశాల మీద కూడా రెస్ట్రిక్షన్స్ పెట్టొచ్చు. అయితే ఇంత పెద్ద పవర్ను మిస్యూజ్ చేయకుండా చూసేందుకు ఏమైనా చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉన్నాయా? ఇక్కడ పార్లమెంట్, కోర్టుల రోల్ ఏంటో చూద్దాం. ఇక్కడే ఒక చాలా ముఖ్యమైన పాయింట్ ఉంది. ఈ రెస్ట్రిక్షన్స్ పెట్టే అధికారం కేవలం పార్లమెంట్కు మాత్రమే ఉంటుంది. అదే ఒక చట్టం ద్వారానే. అంతేగాని ప్రభుత్వం ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్తో, అంటే ఒక జీవోతో దీన్ని చేయలేదు. ఇప్పుడు మనం చూసే ఆర్మీ యాక్ట్, నేవీ యాక్ట్, ఇవన్నీ పార్లమెంట్ పాస్ చేసిన చట్టాలే. మరి కోర్టులేమంటున్నాయి ఈ చట్టాల గురించి? ఈ విషయంలో 1983లో వచ్చిన ఒక కేసు చాలా ఇంపార్టెంట్. అదే ఆర్ విశ్వన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఇదొక ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్. ఆ కేసులో సుప్రీంకోర్టు చాలా క్లియర్గా చెప్పేసింది, ఆర్మ్డ్ ఫోర్సెస్లో డిసిప్లిన్ మెయింటైన్ చేయడం కోసం వాళ్ల ఫండమెంటల్ రైట్స్పై పెట్టే రెస్ట్రిక్షన్స్ రాజ్యాంగబద్ధమైనవే అని చెప్పింది. సో ఒక రకంగా ఆర్టికల్ 33 కరెక్టే అని స్టాంపు వేయడమే కాకుండా మిలిటరీ విషయాల్లో మేమంతగా తలదూర్చం అని కూడా కోర్టు హింటిచ్చింది. సో మొత్తంగా చూస్తే ఆర్టికల్ 33 వెనక 3 మెయిన్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఒకటి, పార్లమెంటరీ సుప్రిమసీ, అంటే ఈ చట్టాలు చేసే పవర్ కేవలం పార్లమెంటుకే ఉంది. 2, నేషనల్ సెక్యూరిటీ, అంటే దీని అసలు ఉద్దేశం దేశభద్రత కోసం ఫోర్సెస్లో డిసిప్లిన్ కాపాడటం. ఇక మూడోది, జ్యుడిషియల్ రెస్ట్రెయింట్, అంటే మిలిటరీ వ్యవహారాల్లో కోర్టులు సాధారణంగా పార్లమెంటు నిర్ణయాన్ని గౌరవిస్తాయి. సో ఫైనల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయమేంటంటే ఆర్టికల్ 33 అనేది హక్కులను ఊర్కే తీసిపారేయడం కాదు. ఒక వ్యక్తి హక్కులకి, దేశం పట్ల వాళ్ళ డ్యూటీకి మధ్య ఒక బ్యాలెన్స్ తీసుకురావడానికి రాజ్యాంగం మనకిచ్చిన ఒక చాలా అవసరమైన, చట్టబద్ధమైన ఏర్పాటు. ఇదంతా మనల్ని ఒక పెద్ద ప్రశ్నకు తీసుకొస్తోంది. ఏ దేశమైనా సరే ఒకవైపు వ్యక్తిగత హక్కుల్ని గౌరవిస్తూనే మరోవైపు దేశ భద్రతను ఎలా కాపాడుకోగలదు? అసలీ రెండింటి మధ్య ఆ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ ఎక్కడుంటుంది? ఆలోచించాల్సిన విషయమే కదా.